పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పునీత పేతురు గారు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 20-21 పవిత్ర వచనములు. ఇది మాత్రము తప్పక జ్ఞాపకముంచుకొనుడు, తనంతట తానుగా ఏ ఒక్కడును పరిశుద్ధ గ్రంథమందలి ప్రవచనము వివరింపలేడు. ఎలయన ఏ ప్రవచన సందేశమును కేవలము మానవ సంకల్పముచే జనింపలేదు, కానీ ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రభావితులై దేవుని నుండి జనించిన సందేశమును పలికిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవాళిని ప్రేమించి హద్దులు ఎల్లలేనటువంటి ప్రేమతో నింపి మన కొరకై ఆయన ఇచ్చుకున్నటువంటి అత్యంత శ్రేష్టమైన వాటిలో అతి ముఖ్యమైనటువంటిది ఆయన మనకిచ్చినటువంటి ఈ దేవుని యొక్క వాక్కు, పవిత్ర పరిశుద్ధ బైబిల్ గ్రంథం. మనందరం గుర్తుంచుకోవాలి, ఈ సృష్టిలో ఈ భూమి మీద ప్రియులారా ఎన్నో గ్రంథాలు ఉండవచ్చు, ఎన్నో పుస్తకాలు ఉండవచ్చు. కొన్ని బుక్ ఆఫ్ ద ఇయర్, ఈ సంవత్సరం అంతా కూడా ఇదే బెస్ట్ బుక్ అని అంటారు. కానీ మీకు అందరికీ ఒక సమాచారాన్ని ఇవ్వాలి. ఏమిటి అంటే, బైబిల్ గ్రంథం పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బైబిలును మించి అచ్చువేయబడిన, రాయబడిన, చదవబడిన మరి ఏ ఇతర గ్రంథము కూడా లేదు ఈ భూమి మీద. ఇది సత్యం ప్రియులారా. కారణం, అది మనుషుల వాక్కు కాదు, అది స్వయముగా దేవుని యొక్క వాక్కు. ఆ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడే మనతో మాట్లాడతాడు. ఈ గ్రంథం ఎప్పుడో రాయబడినటువంటి గ్రంథము కాదు, అది ఇప్పుడు మనతో మాట్లాడుతున్నటువంటి, జీవించుచున్నటువంటి సజీవమును చైతన్యవంతమైనటువంటి గ్రంథం ప్రియులారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు కాస్తంత కుదురుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని దానిని పఠించటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ రోజున క్రీస్తు ప్రభు నా ఎదురుగా నిలబడి నాతో మాట్లాడితే నేను ఎంత భక్తి ప్రపత్తులతో, ఎంత మేన మర్యాదలతో, ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఎంత ఆశ్చర్యార్థకంగా ఆయన మాటలు, ఆయన స్వరాన్ని వింటానో, అంతే భక్తితో, అంతే విలువతో, అంతే భయము, భక్తితో, ప్రేమతో బైబిల్ గ్రంథాన్ని చదవాలి. మొదటిగా ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని ఎవరు రాశారు? రాయడానికి మాత్రం నీలాంటి నాలాంటి వ్యక్తులు కావచ్చు, మనుషులు, కానీ దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు, పరిశుద్ధులు, పవిత్రులు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించుదాం. వారు రాసింది మనుషులైనా కానీ రాయించింది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని యొక్క ఆత్మ వారి చేత ఈ పవిత్ర బైబిల్ గ్రంథాన్ని రాయించింది. ఆదికాండం మొదలుకొని దర్శన గ్రంథం వరకు ఎంతోమంది రాశారు. ఉదాహరణకి పెంటెట్యూక్ అంటే మొదటి 5 గ్రంథాలు, పంచగ్రంథాలు. ఆ 5 గ్రంథాలని మోషే రాశాడు అంటున్నాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేత రాయించాడు. అదేవిధంగా కీర్తనల గ్రంథాన్ని
దావీదు మహారాజు ఎక్కువగా వాటిలో ఉన్న అన్ని కీర్తనలు కాకపోయినా కానీ ఎక్కువ కీర్తనలు దావీదు రాజు, అదేవిధంగా కోరా బ్రదర్స్ వీళ్ళందరూ కూడా రాశారు. ఇక ప్రవక్తల యొక్క గ్రంథాలకు వస్తే ప్రవక్తలు రాసినటువంటివి కొన్ని ఉన్నాయి. ప్రభు యొక్క జీవితానికి వస్తే మత్తయి అనే వ్యక్తి, మార్కు అనే వ్యక్తి అపోస్తలులు, లూకా, యోహాను, వీరిలో మత్తయి యోహాను అపోస్తలులైతే లూకా మార్కు గారిద్దరూ కూడా అపోస్తలుల యొక్క శిష్యులుగా ఉన్నారు మనకు చరిత్రలోనికి వెళితే. ఆ తరువాత పౌలు గారు రాసిన లేఖలు, పేతురు గారు రాసిన లేఖలు, యోహాను గారు రాసినట్టు లేఖలు, ఈ విధంగా గ్రంథాన్ని రాసింది ఆత్మ ప్రేరితులై రాయబడింది ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్కు. ఈనాడు మనం చదువుకున్న వాక్యం మనకి ఏమి నేర్పిస్తుంది? జాగ్రత్తగా మనసు లగ్నము చేసి ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఇది మాత్రము తప్పక జ్ఞాపకం ఉంచుకోనండి. పేతురు రాసినటువంటి 2వ లేఖ 1వ అధ్యాయము 20వ వచనములో పేతురు గారు తన సంఘ బిడ్డలకి, విశ్వాసులకి ఈ విధంగా చెప్తున్నారు. ఇది మాత్రము తప్పక జ్ఞాపకం ఉంచుకోనండి, మామూలు జ్ఞాపకం కాదు. యు మస్ట్ రిమెంబర్ దిస్, యు మస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఇన్ యువర్ హార్ట్. వాట్ ఈస్ దట్? తనంతట తానుగా ఏ ఒక్కడు పరిశుద్ధ గ్రంథములందరి ప్రవచనములు వివరింపలేడు. ఏ వ్యక్తి కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని తనంతట తానుగా వివరించలేడు. కొంతమంది స్వప్రయోజనం కోసం వివరిస్తాం వేరండి, కొంతమంది స్వార్థం కోసం వివరించటం వేరు. ఈ ఆధునిక ప్రపంచంలో బైబిల్లో ఉన్న కొన్ని మాటలను చూపించి ఖచ్చితంగా 10వ వంతు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నరకానికి వెళతారు అనే మాటలు వాడుతున్నారు. ఇది బైబిల్ గ్రంథ వివరణ కాదండి. ఇది బైబిల్ గ్రంథ వివరణ కాదు. ఇది సొంత వివరణ, సాతాను వివరణ. ప్రియులారా, నూతన నిబంధన వచ్చిన తర్వాత కూడా బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యాలు చూపించి మీరు 10వ వంతు ఇవ్వకపోతే నరకానికి వెళతావు, నువ్వు నరకానికి ఎట్టెళ్తావు అని బెదిరిస్తే ఎట్టండి. ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు చూశానండి, బాధాకరమైన విషయాలండి. ఎవరు చెప్పారు నీకు? నువ్వొక బోధకుడిగా నీవే ప్రజల మీద పడి ఒక బలిసినటువంటి ఎద్దులాగా దోచుకు తింటుంటే ఎలా చెల్లుబడవుద్ది? అన్నీ తెలిసినటువంటి ప్రజలకు తెలియజేయవలసినటువంటి బోధకుడివి నీవే 10వ వంతు ఇవ్వకపోతే వాడు నరకానికి వెళ్ళాడంటని చెప్పావంటే నీవు దానికి సమాధానం చెప్పుకుంటావు. నీవు ఆత్మప్రేరణతో దేవుని యొక్క వాక్యాన్ని వివరించట్లా. మీలో కొంతమందికి అర్థమై ఉంటుంది, ఆ వీడియోలు చూసినటువంటి వాళ్ళు తెలుస్తుందండి. ఒక పాస్టర్ గారు బైబిల్ పట్టుకొని చెబుతూ, రే ఆడు పరలోకానికి ఎందుకు వెళ్తాడ్రా, వెళ్ళలావాడో, ఎందుకంటే వాడు 10వ వంతు ఇవ్వలా, దాచుకున్నాడు, దోచుకున్నాడు. ఎక్కడుందండి నూతన నిబంధనలో 10వ వంతు ఇవ్వాలని? నీ ఇష్టం వచ్చినట్లుగా, నీ మనస్సును కోరినట్లుగా, నీకు తృప్తి కలిగేటట్లుగా సంతోషముగా దానమివ్వు, సంతోషంగా ఇవ్వు. నువ్వు 20వ వంతు ఇస్తావా, 30వ వంతు ఇస్తావా, 50వ వంతు ఇస్తావా? నూతన నిబంధన కాదు అది, అది వివరణ కాదు, అది బైబిల్ విరుద్ధ వివరణ. ప్రియులారా, ఏమంటున్నారు? ఏ ఒక్కడు కూడా పరిశుద్ధ గ్రంథం తనంతట తానుగా వివరించలేడు. ఎందుకని వివరించలేడు అంటే ఇప్పుడు విందాం. ఏలయన ఏ ప్రవచన సందేశము కేవలము మానవ సంకల్పముచే జనించలేదు. దేవుడిచ్చినట్టు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము మానవుల సంకల్పం చేత రాయబడింది కాదు ఈ గ్రంథం. మరి ఎలా రాయబడిందట? కానీ ప్రవక్తలు పవిత్రాత్మచే నింపబడి, పవిత్రాత్మచే ప్రభావితులై ఈ బైబిల్ గ్రంథాన్ని రాశారు, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని రాశారు. ఇక్కడ నేను ఈనాటి సందేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళే ముందుగా మరొక అంశాన్ని కూడా ఇక్కడ జోడించాలనుకుంటున్నానండి. ఏమిటి అంటే, మరియ మాత ఎలిజబెత్తమ్మ దగ్గరికి వచ్చింది. మరియ తల్లి ఎలిజబెత్తమ్మతో వందనవచనములు పలకగానే ఏం జరిగింది? మరియ తల్లి వందనవచనములు ఎలిజబెత్తమ్మ చెవిడి పడగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను, పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను.
ఇప్పుడు ఎలిజబెత్తమ్మ ఎవరితోటి నింపబడింది? పవిత్రాత్మ చేత నింపబడింది. ఇప్పుడు ఎలిజబెత్తమ్మ పలికే మాటలు తన మాటలు కాదు. ఏ విధముగా పవిత్ర గ్రంథాన్ని రాసినటువంటి వారి మాటలు కాదు, అది పరిశుద్ధాత్మ మాటలు. కాబట్టి అప్పుడు ఎలిజబెత్తమ్మ పవిత్రాత్మ చేత నింపబడిన తర్వాత ఆమె పలికే మాటలు ఆమె మాటలు కాదు, పరిశుద్ధాత్మ మాటలు. అక్కడ ఏమని పలుకుతుంది ఎలిజబెత్తమ్మ? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. మరియ తల్లిని పట్టుకొని నా ప్రభువు తల్లి నా దేవుని తల్లి అని పలుకుతుంది. కాబట్టి మరియ తల్లి దేవుని తల్లి, ప్రభువు తల్లి. కారణం ఆమె పలికింది పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతుంది. అదే రీతిగా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న గ్రంథకర్తలందరూ కూడా, మానవులందరూ కూడా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మవశులై రాశారు. కాబట్టి అది వారి మాట కాదు, పరిశుద్ధాత్మ మాట, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్కు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఈ గ్రంథాన్ని దేవుని మాటగా, దేవుని వాక్కుగా మాత్రమే స్వీకరించాలి. అంతగా తక్కువ చేసి ఎవడన్నా చూశాడంటే అది వానికి శ్రేయస్కరము కాదు, దీవెనకరము కాదు. ఇదే విషయాన్ని ప్రియులారా మనం మరలా పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖలో 3వ అధ్యాయము 16-17 వచనాలలో ఈ విధంగా ఉంటుంది. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయము 16-17 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. పవిత్ర గ్రంథం అంతయు దైవ ప్రేరణ వలన కలిగిన సత్యమును బోధించుటకును. ఎవరి ప్రేరణ వలన అంటండి? పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఎవరి ప్రేరణ వలన? దైవ ప్రేరణ, పరిశుద్ధాత్మ ప్రేరణ. సత్యమును బోధించుటకును, దోషమును ఖండించుటకును, తప్పులను సరిదిద్దుటకును, నీతి యందు నడిపించుటకును ఉపయోగపడుతుంది. అది మనం దేవుని వైపు నడిపించటానికి ఉపయోగపడుతుంది అది పరిశుద్ధ బైబిల్. కారణం పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతయు దైవ ప్రేరణ వలన కలిగింది. 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనము. దైవజనుడు ఎత్తి సత్కార్యమును చేయుటకైనను సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడుతుంది. ఈ దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క బిడ్డలమైన మనల్ని మంచిని చేయటానికి, సత్యాన్ని తెలుసుకోవటానికి. ఏమిటి సత్యం? దేవుడు ఒక్కడే. ఆయన తన ప్రియమైనటువంటి అద్వితీయ కుమారుని మన కొరకై ఈ లోకానికి పంపించాడు. ఆయన మన కొరకై దైవరాజ్యాన్ని స్థాపించి ఆయన శ్రమలు పొంది మరణించి 3వ నాడు ఉత్థానమై సాతానుని మరణాన్ని గెలిచి పరలోకానికి ఆసీనుడై అక్కడ దేవుని కుడి ప్రక్కన సింహాసనాసనుడైన ఆయన మనలా రాబోతున్నాడు. ఆయన మనందరికి తీర్పు విధించబోతున్నాడు, మన కార్యాలను బట్టి, క్రియలను బట్టి. ఎవరైతే దీనిని విశ్వసిస్తారో, దేవుని కుమారుని దేవునిగా స్వీకరిస్తారో వారికి రక్షణ, విశ్వసింపని వారికి ఖండన. ఇది దైవ ప్రేరితంగా దేవుని యొక్క రక్షణ సందేశం ప్రియులారా. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం ప్రియులారా దేవుని చేత రాయబడినటువంటిది, దేవుని యొక్క ఆత్మ ప్రేరణ చేత రాయబడినటువంటిది, దేవుని యొక్క వాక్కు ప్రియులారా. దీన్ని మనం ఎప్పటికి కూడా మరిచిపోకూడదు. స్వయంగా యేసు ప్రభువు ఒక సందర్భంలో ఈ విధంగా పలుకుతారు ప్రియులారా. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము ఈ విధంగా మనకి సెలవిస్తుంది. ఏమంటున్నారు? జీవమునిచ్చున్నది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు జీవాన్ని ఇస్తారు. ఈ శరీరం నిష్ప్రయోజనమైనటువంటిది. నేను చెప్పిన మాటలు ఆత్మయు జీవమును అయి ఉన్నవి. క్రీస్తు మాటలు ప్రియులారా ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆయన మాటలలో ఆ శక్తి ఉంది, ఆయన మాటలలో ఆ జీవం ఉంది. ఆ విషయానికి వస్తే అదే యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 68వ వచనములో పేతురు గారు యేసు ప్రభువుతో ఈ విధంగా పలుకుతారు. సీమోను పేతురు యేసుతో, ప్రభువా, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడవు. ప్రియ దేవుని బిడ్డ, నీవు చదువుతున్నటువంటి ఆ దేవుని యొక్క మాటలు, నువ్వు వింటున్నటువంటి ఆ ప్రసంగం అనేటువంటిది అది దేవుని నుండి వస్తున్నటువంటి ఆత్మప్రేరణతో వస్తున్నటువంటి స్వచ్ఛంగా స్వయంగా దేవుని యొక్క మాట. దానిని నువ్వు విశ్వసించగలగాలి. అప్పుడు నువ్వు అద్భుతాన్ని చూస్తావు.
ఏదో ఒక నవల చదివినట్టుగానో, ఒక న్యూస్ పేపర్ చదివినట్లుగానో నేను ఒక నిర్ణయం తీసుకున్నా కాబట్టి రోజుని చదువుతాను, చదివి పక్కన పడేస్తాను. నో, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ వెన్ ఐ రీడ్ ద బైబిల్. పునీత జెరోమ్ గారు అన్న మాటలను మనం మరవకూడదండి. ఆయన బైబిల్ పండితుడు, ఆది పితామహుడు, బైబిల్ను తర్జుమా చేసినటువంటి వాడు. బెత్లెహేం నగరంలో ఆయన 40, 70, 60 సంవత్సరాలకు పైగా ఉండి ఒక ఋషిగా, ఒక మునిగా, తపస్సుతోటి ఆత్మప్రేరణతో దేవుని యొక్క వాక్యాన్ని రాసినటువంటి మహాజ్ఞాని పునీత జెరోమ్ గారు ఏమన్నారు? వెన్ యూ ప్రే యూ స్పీక్ టు గాడ్, బట్ వెన్ యూ రీడ్ ద బైబిల్ గాడ్ స్పీక్స్ టు యూ. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు దేవుడితో మాట్లాడతావు, కానీ నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడే ఆ క్షణములో, ఆ సమయంలో నీతో మాట్లాడుతుంటాడు. మనం ఎంత శ్రద్ధగా వింటున్నాం దేవుని యొక్క వాక్యాన్ని? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ఆధునిక ప్రపంచంలో ఈ యూట్యూబ్ ద్వారా, మీడియా మాధ్యమం ద్వారా దేవుని యొక్క వాక్యం బోధించటం ప్రారంభమైన తర్వాత పడుకొని వాక్యాన్ని అంటాం. మన ఇళ్లల్లో మనం బైబిల్ ఎక్కడ పెడుతున్నాం గుర్తుపెట్టుకోండి. నా టేబుల్ మీద బైబిల్ ఉంటుంది ఎప్పుడూ కూడా. పొరపాటును ఎవరన్నా వచ్చి చెయ్యి పెట్టడం, దాని మీద ఏదన్నా వస్తువుని పెట్టడం చేస్తే నేను వెంటనే అది బైబిల్ అంటానండి. ఐ కెనాట్. బైబిల్ నాకు దేవుని యొక్క వాక్యం. అప్పుడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ఆశ్చర్యకరాలు అప్పుడు చూస్తాం మనం. మనకి విశ్వాసం లేకపోతే ఎలాగా మనం అద్భుతాలు పొందుకుంటాం? 2 ఉన్నాయండి అద్భుతాలు పొందాలంటే. 2 కార్యాలు జరగాలి అద్భుతాలు జరగాలంటే. దయచేసి శ్రద్ధగా ఆలకించండి. 2 కార్యాలు జరగాలి అద్భుతాలు జరగాలంటే. ఒకటి ఏంటంటే, మనం నమ్మేటువంటి ఆ ఆబ్జెక్ట్ ఉంది చూడండి, మనం ఎవరి మీద అయితే నమ్ముతున్నామో అతను శక్తిమంతుడై ఉండాలి, దానిలో ఆ జీవం ఉండాలి, దానిలో ఆ శక్తి ఉండాలి, దానిలో వాక్యం, ఆ శక్తి ఉంది, దానిలో ఆ మహిమ ఉంది వాక్యంలో. రెండవది, ఆ నమ్మే వ్యక్తి యొక్క విశ్వాసం ఎంత బలంగా ఉంది. రెండవది, అది ముఖ్యం. ఈ వాక్కులో ఎంత శక్తి ఉన్నా కానీ ఆ నమ్మే వాళ్ళ విశ్వాసం లేదనుకో, అద్భుతం జరగదు. యేసు ప్రభు దేవుని యొక్క వాక్కు, సజీవ వాక్కు నడిచి వెళుతుండగా ఎంతోమంది గుంపులుగా వెళ్ళారు, ఎంతోమంది తాకారు, ఎంతోమంది బయటపడ్డారు, కానీ వాళ్ళకి స్వస్థతలు రాలా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ తల్లి నమ్మింది, విశ్వసించింది. నేను ఆయన అంగీ అంచును తాకితే చాలు నాకు స్వస్థత, నమ్మింది. అదేవిధంగా బిడ్డ, నీవు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నాను అనేటువంటి ఆ తలంపు నీలో లేకపోతే అద్భుతాలు ఎలా పొందుకుంటా వాక్యంతో? సొలొమోను జ్ఞాన గ్రంథం ఏమని పలుకుతుందండి? సొలొమోను జ్ఞాన గ్రంథం ఏమని పలుకుతుంది? అయ్యా, మందులు కానీ మూలికలు కానీ నా జబ్బును నయము చేయలేదు. అయ్యా యేసయ్యా, మందులు కానీ జబ్బులు మూలికలు కానీ నా మందును నయము చేయలా, కానీ ఎల్లరి వ్యాధిని నయము చేయ శక్తి కలిగినటువంటి నీ వాక్కు నన్ను స్వస్థపరిచిందయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలలో నెమ్మదినిచ్చాను. ఎప్పుడు ఇస్తుంది? నువ్వు నమ్మాలి కదా, నువ్వు విశ్వసించాలి కదా. ఆ వాక్కు మీద ఆ విశ్వాసం, ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ భయం వాక్యం మీద ఉండాలి కదా. కారణం, అది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. ప్రభువా, మేము ఎవరి వద్దకు పోయేదము, నీ వద్ద కలవు నిత్య జీవపు మాటలు. ఇది దేవుని యొక్క వాక్కు. మనందరం చదువుకుంటాం పిల్లారా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమని? దేవుని యొక్క వాక్కు సజీవమును చైతన్యవంతమైనది. ఈ 2 మాటలు చాలా ముఖ్యమైనటువంటి. సజీవమైనది. అది ఎప్పుడు రాసిన వాక్కు కాదండి, దయచేసి నమ్మండి. బైబిల్ ఎప్పుడు రాశారు? 2000 సంవత్సరాల క్రితం. నో, బైబిల్ ఇప్పుడు మనతో మాట్లాడుతున్నారు. యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ఇది సజీవమైన వాక్కు, సజీవమును చైతన్యవంత. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ అలైవ్ అండ్ యాక్టివ్. ఇట్ ఈస్ నాట్ ఎ డెడ్ వర్డ్. ఇట్ ఈస్ నాట్ ఎ డెడ్ వర్డ్.
ఇట్స్ ఎ లివింగ్ వర్డ్, యాక్టివ్. ఇప్పుడు నేను వాక్యాన్ని చదువుతుండగా, నేను మీతో మాట్లాడుతుండగా ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది, నా ద్వారా మాట్లాడుతుంది, నా మాట కాదు. ప్రతిసారి దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి వచ్చినప్పుడు, ముందుకు వచ్చినప్పుడు, ఓ పరిశుద్ధాత్మదేవా నాపైకి వేంచేసిరా, నీ బిడ్డలతో నువ్వేమైతే మాట్లాడాలనుకుంటున్నావు అది నా ద్వారా మాట్లాడించయ్యా అని నేను అడగకపోతే అవి నా సొంత మాటలు అయిపోతాయి. కొన్నిసార్లు అంటారు, నాతోటి ఒక వ్యక్తి ప్రకాశం జిల్లా నుంచి ఫోన్ చేశారా, ఖమ్మం నుంచి, కర్నూలు నుంచి అనుకుంటా, గుర్తులేదు, లూర్దురాజు, ఈ వాక్యాన్ని వింటుంటే నీ గురించే చెప్తున్నానయ్యా నేను. అతను అన్నాడు, ఫాదర్ కొన్నిసార్లు మీరు ఉద్రేకంగా చెప్తారు, ఆవేశంగా చెప్తారు ఫాదర్, కొద్దిగా నిదానంగా చెప్పొచ్చుగా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాణి, ఒక్కొక్క పద్ధతిని ఇస్తాడు దేవుని యొక్క వాక్యాన్ని వివరించే పద్ధతి. అది ఆత్మ ప్రేరణ, కొన్నిసార్లు గద్దింపు. తిమోతికి రాసిన లేఖ 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదివాం కదా. ఆ వాక్యం మనం సరిచేస్తుంది, గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. ఇప్పుడు మనం పాము పాము అనే చెప్పాలండి, పాపాన్ని పాపం అనే చెప్పాలి. కానీ ఈ రోజుల్లో మనం పాముకి డెకరేషన్ చేసేసి, పాముకి నిండుగా పాలు పోసి పాముని డెకరేట్ చేస్తే విషం పోద్దా? ప్రియులారా, వాక్కు ఎక్కడ గద్దించాలి అక్కడ గద్దిస్తుంది, ఎక్కడ ఆదరణనివ్వాలి అక్కడ ఆదరణ ఇస్తుంది, ఎక్కడ స్వస్థపరచాలి అక్కడ స్వస్థపరుస్తుంది, ఎక్కడ దీవించాలి అక్కడ దీవిస్తుంది. వాక్కు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అది 2 అంచులు కలిగిన ఖడ్గము వంటిది అంటున్నారు. 2 అంచులు కలిగిన ఖడ్గం అంటే దాని పరమార్థం ఏమిటంటే ప్రియులారా, అది మంచిని చేస్తుంది, పాపం ఉంటే అది చెడును కూడా చేస్తుంది. పాపం ఉన్న చోట మంచిని ప్రోత్సహిస్తుంది, చెడుని నాశనం చేస్తుంది. కత్తిని మనం 2 విధాలుగా వాడతాం. కత్తిని మనం 2 విధాలుగా వాడతాం. పెరిగిపోయిన పనికిరానటువంటి మొక్కలను నరికేస్తాం, నిప్పుల్లో పడవేస్తాం, అవునా కాదా? అదేవిధంగా కూరగాయలు సక్రమంగా మనకు అవసరం కొద్దీ వాడుకోవటానికి, నరికి పడవేయడానికి 2 విధాలుగా వాడతాం. కత్తి శత్రువును చంపటానికి, ఆత్మరక్షణ చేసుకోవడానికి 2 విధాలుగా వాడతాం. దేవుని యొక్క వాక్కు కూడా అంతే. నీలో మంచిని పోషిస్తుంది, నీలో మంచిని పెంచుతుంది, నీలో మంచి ప్రోత్సహిస్తుంది, నీలో ఉన్న చెడుని నరికివేస్తుంది, కాల్చివేస్తుంది. దేవుని యొక్క వాక్కు సజీవమును చైతన్యవంతమైనటువంటిది. అది 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే పదునైనటువంటిది. జీవాత్మల సంయోగ స్థానం వరకు ఛేదించుకొని వెళుతుంది. అది వెళుతుందండి. ఇట్ ర్యూర్సస్, ఇట్ మనల్ని ప్రేరేపిస్తుంది పిల్లారా, మన 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 అంతరంగంలోనికి వెళుతుంది పిల్లారా. దేవుని యొక్క వాక్కు శక్తివంతమైనటువంటిది. మొదటిగా ఈ దేవుని యొక్క వాక్కు ప్రియులారా దేవుని నుండి వచ్చినటువంటిది. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులు రాశారు, వారి సొంతగా రాయల. ఆత్మ ప్రేరణతో ఆత్మవశులై పరిశుద్ధాత్మ వారిలో ఉండి రాయించారు. ఏంటి ఈ వాక్యములో ఉన్న శక్తి అంటే అది దేవుని యొక్క వాక్కు, ఆత్మ ప్రేరణతో వచ్చిన వాక్కు కాబట్టి, అది సజీవమైన వాక్కు కాబట్టి ఆ వాక్కు ప్రియ దేవుని బిడ్డ నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ఎస్, ఇట్ విల్ డూ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్స్. నేను చెప్పాను కదా, ఆ వాక్కు మన జీవితంలో అద్భుతం చేయాలంటే 2 కార్యాలు జరగాలి. ఏంటంటే నువ్వు నమ్ముతున్న, నువ్వు విశ్వసిస్తున్న ఆబ్జెక్ట్లో ఆ శక్తి ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్కులో ఆ శక్తి ఎప్పుడూ ఉంది. రెండవది, విశ్వసించే నీలో బలమైన దృఢమైన విశ్వాసం ఉండాలి. ఇవి 2 జరిగినప్పుడు అద్భుతం జరిగిపోద్దండి అక్కడ. అందుకనే సొలొమోను జ్ఞానగ్రంథంలో ఏమంటాడంటే, దేవా, ఇందాక చెప్పాను కదా, మందులు కానీ మూలికలు కానీ నా జబ్బును నయం చేయలా, ఎల్లరిని వ్యాధిని నయం చేసే నీ వాక్కు నన్ను స్వస్థపరిచింది. నీరసంగా కూలిపోయి కాలిపోతున్నటువంటి జీవితంలో అంతా చచ్చిపోయింది, నేను ఇంతే నా బ్రతుకు అనుకున్నటువంటి వారిలో జీవాన్ని నింపుతుంది ఒక్కసారిగా దేవుని యొక్క వాక్కును చదవటం ప్రారంభిస్తే.
ఇక నా వల్ల కాదు, నేను పాడైపోయాను, నేను వ్యసనాల బారిన పడ్డాను, నేను ఇంకా మారలేను, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే అనుకున్నటువంటి వాడు దేవుని యొక్క వాక్కును చదవటం ప్రారంభిస్తే ఆత్మప్రేరణతో ప్రియులారా సమూలంగా మార్చివేస్తుంది. ఆ శక్తి దేవుని యొక్క వాక్కులో మాత్రమే ఉంది. ఇట్ ఈస్ ఎ లివింగ్ వర్డ్. అది దేవుని యొక్క ఆత్మచేత రాయబడినటువంటిది. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. నీ వాక్కు గురించి, నీ శక్తివంతమైన వాక్యాన్ని గురించి మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు. ఈనాడు ప్రభువా, ఇదిగో నిజమైనటువంటి బైబిల్ గ్రంథం, నీ వాక్కు పరిపూర్ణమైన రక్షణ చరిత్ర కలిగినట్టు గ్రంథం, ఇదిగో ఈ 73 పుస్తకాలు ఉన్నట్టు గ్రంథం అని మాకు ఎంతో వివరంగా నేర్పించినందుకు మీకు స్తోత్రాలు. తండ్రి, ఎంతోమంది బిడ్డలు మోసపోతున్నారు, మోసపు బోధనలకు లొంగిపోతున్నారు. 66 అని సైతాను సంఖ్యకి దగ్గరగా జీవిస్తున్నారు. నాయన, వారిని కాపాడండి. నీ శక్తిని వారికి ప్రసాదించండి, నీ కనువిప్పును వారికి అందించండి. నీ పరిపూర్ణమైన రక్షణ చరిత్ర కలిగినటువంటి నీ గ్రంథాలన్నింటినీ చదివి పరిపూర్ణమైన రక్షణ పొందుకునే కృపను దయచేయండి. మా సహోదరులందరి కోసం ప్రార్థిస్తున్నామయ్యా. వారిలో ఏ ఒక్కరు నాశనము కావటం మీకు ఇష్టం లేదు. కనువిప్పు కలిగించండి. ఈ అంతిమ దినాలలోనైనా కానీ వారు మరలా ఈ 73 పుస్తకాలంటే పరిపూర్ణమైన రక్షణ చరిత్ర కలిగిన గ్రంథాన్ని స్వీకరించి దాని ప్రకారం జీవించి నీ రక్షణ పొందుకునే కృపను వారికి దయచేయండి. ప్రభువా, నీ వాక్కు జీవము కలిగినటువంటి, నీ వాక్కు శక్తి కలిగిన, నీ వాక్కు సత్తపరిచేటువంటి నీ అద్భుతమైన దీవెనను ప్రభువా ఈ వాక్కును చదివినటువంటి వింటున్నటువంటి బిడ్డలందరికీ సమృద్ధిగా ప్రసాదించమని మా నాథుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.